డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళందరికీ రెగ్యులర్గా ఉండే డౌట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మనకి అవసరమా కాదా అనేది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మనకు అవసరమా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, నా పేరు అవినాష్ కట్ట. డిజిటల్ బ్రాలీలో నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ని. సో డిజిటల్ మార్కెటింగ్ అనేసరికి ఫస్ట్ థింగ్ అసలు మార్కెటింగ్ అంటేనే మన ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ జనాలందరికీ రీచ్ అయ్యేలా చేయడం. సో జనాలందరికీ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ రీచ్ అయ్యేలా చేస్తున్నప్పుడు ఆ రీచ్లో ఏం చేస్తాం, మనం ఏదైతే మెసేజ్ కన్వే చేయాలనుకుంటున్నామో వాళ్ళకి అది కన్వే చేయడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక యాడ్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెంటల్ యాడ్ తీసుకుంటే మనం సెన్సోడైన్ యాడ్ చూస్తూ ఉంటాం. సో సెన్సోడైన్ యాడ్లో వాడు ఏం చేస్తాడు, ఒక పన్ను నొప్పి వస్తే మీరు సెన్సోడైన్ అనే పేస్ట్ యూస్ చేయాలి అనే ఒక మెసేజ్ని కన్వే చేయడానికి ట్రై చేస్తాడు. అట్ ద సేమ్ టైం ఒక సంతూర్ సోప్ యాడ్ తీసుకుంటే ఆ సంతూర్ సోప్ యాడ్లో వాడు ఏం కన్వే చేయడానికి ట్రై చేస్తాడు, సో ఈ సోప్ అనేది యూస్ చేసుకుంటే మీరు ఎక్కువ కాలం పాటు యంగ్గా కనిపిస్తున్నారని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ఇలా మనం ఒక మార్కెటింగ్ చేస్తున్నప్పుడు మార్కెటింగ్ అంటేనే అవతల వాడికి మనం ఏదైతే మెసేజ్ కన్వే చేయాలనుకుంటున్నామో ఆ మెసేజ్ని కన్వే చేయడాన్నే మనం మార్కెటింగ్ అంటున్నాం. సో ఇలా మెసేజ్ కన్వే చేసే ప్రాసెస్లో డిఫరెంట్ ప్లేసెస్లో మనం మెసేజెస్ని కన్వే చేస్తాం. సో నెంబర్ 1, మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత మీకు ఎంతవరకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది, సో ఆ మార్కెటింగ్ మీరు ఎంతవరకు చేయగలరు అని చెప్పి మీరు రేపొద్దున ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసే పర్సన్కి మీరు మీ మెసేజ్ని కన్వే చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం రేపొద్దున మీరు ఒక క్లయింట్ని కన్విన్స్ చేయాలన్నా ఆ క్లయింట్ ప్రాజెక్ట్కి తనకి ఎంతవరకు డిజిటల్ మార్కెటింగ్ అవసరం అవుతుంది, సో మనం ఎంత ఛార్జ్ చేయొచ్చు, సో వాళ్ళకి ఎంత గ్రోత్ ఉంటుంది, సో మనం డిజిటల్ మార్కెటింగ్ చేసిన తర్వాత వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా లేదా, సో ఇటువంటి మెసేజెస్ అన్నీ కూడా మనం వాళ్ళకి కన్వే చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం రేపొద్దున మనం ఏదైనా యాడ్ చేసినప్పుడు అది ఒక ఫేస్బుక్ యాడ్ అవ్వచ్చు, లేదంటే ఒక గూగుల్ యాడ్ అవ్వచ్చు, లేదంటే ఒక యూట్యూబ్లో వీడియో యాడ్ అవ్వచ్చు. సో ఈ యాడ్స్లో కూడా మన ప్రోడక్ట్ అంటే ఏంటి, మన ప్రోడక్ట్ వాళ్ళకి కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్ ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది, మన ప్రోడక్ట్ యూస్ చేయడం వల్ల కస్టమర్కి ఏ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ వస్తున్నాయి, లేదంటే మన సర్వీస్ తీసుకుంటే వాళ్ళ బిజినెస్ ఎలా గ్రో అవుతుంది. సో ఇలా మనం ఏదైతే అవతల వాడికి కన్వే చేయాలనుకుంటున్నామో ఆ కన్వే చేసే తత్వాన్ని యూఆర్ కాలింగ్ ఇట్ యాజ్ కమ్యూనికేషన్. సో ఖచ్చితంగా మార్కెటింగ్లో మనకి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అగైన్ కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ అని కాదు, మెసేజ్ మనం అనుకున్న మెసేజ్ అవతల వాడికి కన్వే చేయగలుగుతున్నామా లేదా అనేది మోర్ ఇంపార్టెంట్. అయితే ఈ కమ్యూనికేషన్లో అవతల వాడికి కన్వే చేయడానికి మనకి ప్రెజెంటేషన్స్ అనేవి కూడా అవసరం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బూస్ట్ కానీ బార్న్విటా కానీ యాడ్స్ తీసుకుంటే, సో బార్న్విటా తాగిన వాడు ఇంత హైట్ గ్రో అయ్యాడని చెప్పేసి కొన్ని గ్రాఫ్స్ చూపిస్తూ ఉంటాడు మనకి టీవీ యాడ్స్లో చూస్తున్నప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ బాయ్ యాడ్ తీసుకుంటే 99% జర్మ్స్ ఫ్రీ అని చెప్పేసి ఒక చిన్న గ్రాఫ్ చూపిస్తాడు మీకు, సర్క్యులర్ గ్రాఫ్. సో ఇలా మనం రేపొద్దున క్లయింట్స్తో కమ్యూనికేట్ చేసేటప్పుడు కానీ ఒక జాబ్కి వెళ్ళినప్పుడు కానీ సో ఇటువంటి గ్రాఫ్స్ అనేవి కూడా మనం ఏదైతే మెసేజ్ కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నామో ఆ మెసేజెస్ని కొన్ని ప్రజెంటేషన్స్ ద్వారా, కొన్ని గ్రాఫ్స్ ద్వారా, కొన్ని పై చార్ట్స్ ద్వారా, ఇటువంటి వాటి ద్వారా కూడా మనం కన్వే చేయొచ్చు. సో మనం ఈ ప్రజెంటేషన్స్ అన్నీ కూడా క్యాన్వా అనే టూల్ని యూజ్ చేసుకొని తయారు చేస్తూ ఉంటాం. సో ఈ టూల్ని యూజ్ చేసుకొని మనం ప్రజెంటేషన్స్ ఎలా తయారు చేయాలి, మనం ఎండ్ యూజర్కి, అది కస్టమర్ అవ్వచ్చు, క్లయింట్ అవ్వచ్చు, లేదంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంటర్వ్యూయర్ అవ్వచ్చు, సో వీళ్ళందరికీ కూడా మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి, సో ఇవన్నీ కూడా మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్నప్పుడు నేర్చుకుంటారనమాట. సో కమ్యూనికేషన్కి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూటర్న్. సో మనం డైలీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలా చోట్ల మనకి యూటర్న్ అని చెప్పేసి ఒక సింబల్ చూస్తాం. సో వాడు ఎక్కడ కూడా యూటర్న్ అని రాయడు. సో జస్ట్ వాడు ఏంటి, ఒక చిన్న సింబల్ ద్వారా మీరు ఇక్కడ యూటర్న్ తిరగడానికి అవకాశం ఉందని వాడు మనకి ఆ మెసేజ్ అనేది కన్వే చేస్తున్నాడు. సో కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీషే కాదు, మనం అనుకున్న మెసేజ్ అవతల వాడికి కమ్యూనికేట్ చేయడాన్నే మనం కమ్యూనికేషన్ అంటున్నాం తప్ప ఇంగ్లీష్ కాదు. ఇంగ్లీష్ ఈజ్ ఏ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. బట్ ఒకవేళ మీకు ఇంగ్లీష్ కూడా వస్తే ఏమవుతుందంటే ఎంఎన్సీ కంపెనీస్లో ప్లేస్ అవ్వాలంటే, ఎందుకు ఎంఎన్సీ కంపెనీస్ అంటున్నానంటే చాలామంది డిజిటల్ మార్కెటింగ్లో శాలరీస్ గురించి అడుగుతూ ఉంటారు. సో శాలరీస్ కొంతమందికి తక్కువ రావచ్చు, కొంతమందికి ఎక్కువ రావచ్చు. ఆ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎంఎన్సీ కంపెనీస్లో వాళ్ళకి అబ్రాడ్ క్లయింట్స్ ఉంటారు కాబట్టి, లేదంటే ఏజెన్సీస్లో కూడా ఒకవేళ వాళ్ళకి అబ్రాడ్ క్లయింట్స్ ఉంటే సో వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేయడానికి, వాళ్ళకి తెలుగు రాకపోవచ్చు కాబట్టి వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేయడానికి మోడ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అవ్వచ్చు. కానీ బట్ స్టిల్ ఇవాళ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ యూఎస్ అండ్ యూకే క్లయింట్స్ వచ్చినా సరే వాళ్ళందరూ కూడా దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇండియన్ ఇంగ్లీష్. అండ్ ఒకవేళ మనకి గ్రామర్ పరంగా మనం సరిగ్గా వాళ్ళకి చెప్పకపోయినా సరే సో దే ఆర్ ఏబుల్ టు గ్రాస్ప్ ది మెసేజ్ దట్ వీఆర్ టెల్లింగ్. సో వాళ్ళు కూడా వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నారు అనమాట. సో మీరు కనుక మీరు అనుకున్న మెసేజ్ అవతల వాడికి కన్వే చేయగలిగితే సరిపోతుంది. సో ఇది ఆల్మోస్ట్ మన ఇండియన్స్ అందరికీ కూడా, మనం అందరూ కూడా సినిమా లవర్స్ కాబట్టి ఆబ్వియస్గా మనం అందరూ కూడా కమ్యూనికేషన్ బాగానే చేస్తాం. సో ఇంగ్లీషే కమ్యూనికేషన్ అనుకొని మీరు ఒక మిస్అండర్స్టాండింగ్లో ఉండద్దు. కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్ చిన్న బాడీ లాంగ్వేజ్తో చెప్పినా సరే మన మెసేజ్ని అవతల వాడికి కమ్యూనికేట్ చేయడాన్ని మనం
కమ్యూనికేషన్ అంటున్నాం. అండ్ ఈ కమ్యూనికేషన్ అనేది డిజిటల్ మార్కెటింగ్లో చాలా 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 అవసరం అనమాట. సో ఒకవేళ మీరు కూడా పూర్తి స్థాయిలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని మంచి కమ్యూనికేషన్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఆ కమ్యూనికేషన్స్ ద్వారా మనం కెరీర్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలనేది నేర్చుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.